హాయ్ ఫ్రెండ్స్, బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను, బెల్లం ఒక కప్పు, మైదా పిండి కప్పున్నర తీసుకున్నాను, యాలకులు, నెయ్యి ఒక బౌల్లోకి కప్పున్నర మైదా పిండిని తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఉన్నా. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా బాగా లూజ్ అయిపోతుంది. అందువల్ల ఇలా చేతికి అతుక్కునేలాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని బాగా కలిపి కొంచెం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత నానబెట్టుకున్న పచ్చెనగపప్పును తీసుకొని బాగా 2 సార్లు కడిగి తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, 2 కప్పులు వాటర్ తీసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఉడికిన తర్వాత తీసి ఇలా కొంచెం పలుగ్గా మెత్తగా ఉండేలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ వాటర్ తీసేసి ఉడికించిన పప్పును మిక్సీ పట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. మెత్తగా పొడిగా చేసుకున్న బెల్లాన్ని వేసుకొని వేయించుకుంటూ ఉంటే అది కొంచెం పాకంలాగా వస్తుందన్నమాట. అలా పాకం వచ్చేంత వరకు ఉండి ఆ పాకంలో మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకొని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అంతా కరిగిపోయి కలిసి అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ బెల్లం అంతా కరిగి పాకంలాగా వచ్చి కొంచెం ముద్దలాగా వచ్చేంత వరకు మనం అలా తిప్పుతూ ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను, టేస్ట్ కోసం బాగుండిద్ది. అలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అడుగున సగం ఎక్కువైపోతే కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట. కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తిప్పుతూ ఉండాలి. బాగా నెయ్యి అంతా అటు ఇటు కలిసి అంతవరకు తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. కొంచెం ఇలా ముద్దగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండి తీసేయాలన్నమాట. అలా ముద్ద అయిన తర్వాత చేతికి అంటుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఉండగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా నెయ్యి రాసుకొని అలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. మైదా పిండి ముద్దను వీటికన్నా కొంచెం చిన్నగా చేసుకోవాలన్నమాట. మైదా పిండి ముద్దను కొంచెం చిన్నగా చేసుకోవాలి శనగపిండి ముద్దల కంటే. కాగితానికి కొంచెం నెయ్యి రాసుకొని మైదా పిండి
ఉండ పెట్టి దాని మధ్యలో బెల్లపు ఉండ పెట్టి అలా చిన్నగా చేసుకొని దాన్ని వెనక సైడ్కి తిప్పి పెట్టి ఇంకా చిన్నగా ఒత్తుకుతూ ఉండాలి చేతితో ఫస్ట్. ఆ తర్వాత మన చపాతీలు చేసే కర్రతో ఇలా రోల్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం కాకుండా కొంచెం మెల్లగా స్లోగా రోల్ చేస్తూ ఉండాలి. ఇలా రోల్ చేసుకున్న వాటిని రోల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న దాన్ని పెనం మీద వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకుంటూ వేడి చేయాలి. 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇలానే కద్వా మైదా పిండి ముద్దలు, కద్వా బొబ్బట్లతో ఇలా కాల్చుకుంటూ ఉండాలి. అంతే బొబ్బట్లు తయారు చేసుకోవడం